Hey guys, thank you so much for watching day 1 Vizag video, and here comes my day 2 Araku and day 3 Vanajangi hill details. So after fun-filled day 1, మేము day 2 early morning 6:45కి వైజాగ్ స్టేషన్ వచ్చాము టు బోట్ ట్రైన్ టు అరకు. ఎవ్రీ డే మార్నింగ్ 6:45కి కిరండల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అండ్ టు గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రైన్ జర్నీ టు అరకు వ్యాలీ జస్ట్ ఇదోమ్ ప్రిఫర్ చేయండి. దీనికి మనం అట్లీస్ట్ ఒక 1 to 2 months ముందు బుక్ చేసుకోవాలి. బట్ మాది మొత్తం సడన్ ప్లాన్ కాబట్టి జనరల్ టికెట్ తీసుకున్నాము అండ్ వీ మేనేజ్ టు గెట్ అ సీట్ అండ్ ఆల్సో హ్యావ్ అ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. మొత్తం ఒక జర్నీ ఒక 3 to 4 hours ఉంటుంది. అరౌండ్ 11:30కి మేము బోరా స్టేషన్ దగ్గర దిగేసాము. సో బోరా కేవ్స్ మొత్తం కూడా ఒక 1 hourలో కవర్ చేసేసాము. అండ్ దారిలో చాలా క్యూట్ మంకీస్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ బోరా కేవ్స్ అంతా కూడా మనం స్టెప్స్ దిగుతూ ఉండాలి, ఎక్కుతూ ఉండాలి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు. ఎక్కడ అంత ఏమనిపించలేదు, దిగేటప్పుడు ఏమనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు కనిపిస్తారు ఎవరికైనా సరే. అంత స్టీప్ ఉన్నాయి అనమాట స్టెప్స్. ఒక దగ్గర అయితే లిటరలీ స్టెప్స్ 90 degreesలో ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ క్లైంబింగ్ బికాజ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మనకి చక్కటి శివలింగం అన్నది ఉంది. మంచి దర్శనం అయ్యాక బయటికి వచ్చేసాము అండ్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ డూయింగ్ అ జిప్ లైన్. నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉండిందో అంతే భయం కూడా ఉందన్నమాట. ఎక్కడ నా బరువుకి కింద పడిపోతానేమో ఒక పక్క టెన్షన్, అండ్ ఇంకో వైపు ఏమో జస్ట్ ద బ్యూటీ ఆఫ్ గోస్తాని రివర్ అండ్ గ్రీనరీ. సో అలా మా జిప్ లైన్ అడ్వెంచర్ అన్నది కంప్లీట్ చేశాక ఆన్ ది వేలో చాలా చికెన్ స్టిక్స్ అనేవి కనిపించాయి అనమాట. అవి టెంప్టింగ్గా ఉండేసరికి నేను కూడా ఒక చికెన్ స్టిక్ ఆర్డర్ చేశాను. పర్ స్టిక్ వచ్చి 30 rupees అండ్ 3 to 4 pieces. టేస్ట్ వాజ్ ఓకే, పర్లేదు, ఒకసారి తినచ్చు. అండ్ లంచ్ టైం కావడంతో నెక్స్ట్ అరకు మోస్ట్ ఫేమస్ బొంగులో చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. చూసినప్పుడు ఆ ఫుల్ ఆ పొగలు, ఆ స్మెల్, అబ్బో. సో టేస్ట్ చేసాము. టేస్ట్ ఓకే అనిపించింది బికాజ్ నథింగ్ క్యాన్ బీట్ హైదరాబాదీ బిర్యానీ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ టైం 1:30 అయిపోయింది. మేము ఇంకా మా నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయిపోయాము, అనంతగిరి వాటర్ ఫాల్స్. ఇది చాలా బుడ్డి వాటర్ ఫాల్స్, కానీ అక్కడ నుంచి వ్యూ బాగుంది. అండ్ ట్విస్ట్ ఏంటంటే అంత చిన్న వాటర్ ఫాల్స్లో కూడా మా ఫ్రెండ్ జారిపడింది అనమాట. నేను పెద్ద తోపులాగా దాన్ని లేపడానికి వెళ్ళి నేను కూడా జారిపడ్డా. అలా చిన్న దెబ్బలు తగిలించుకొని చక్కగా వాటర్ ఫాల్స్లో ఆడేసి అండ్ వీ స్టార్టెడ్ టు అవర్ నెక్స్ట్ స్పాట్, దట్ ఈస్ కాఫీ ప్లాంటేషన్. ఇక్కడ అంతగా ఏం లేదు, జస్ట్ ఆ కాఫీ ప్లాంట్స్ ఎలా వచ్చాయి ఏంటి అన్నది ఆ వ్యూ కూడా చూసేసుకొని నెక్స్ట్ దారిలో చక్కటి బంతిపూల తోటలు కనిపించాయి. అండ్ దీని పక్కనే స్ట్రాబెరీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో లొకేషన్ చాలా బాగుంది అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఫుల్గా ఫోటోలు వీడియోలు తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీ వెంట్ టు ట్రైబల్ మ్యూజియం. సో నాకు ఎంటైర్ అరకు డేలో ద బెస్ట్ థింగ్, 1 జిప్ లైన్ అండ్ సెకండ్ ఈ ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియంలో మనకి మన పూర్వీకులు ఎలా జీవించేవాళ్ళు, వేటకు ఎలా వెళ్ళేవాళ్ళు, ఎలాంటి ఆయుధాలని యూజ్ చేశారు, అయిపోయాక ఆహారాన్ని తీసుకొని రావడం, వండడం, అలాగే ఇల్లులు ఎలా ఉండేవి, మనుషులు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఏమేం వస్తువులు యూజ్ చేశారు అని కూడా చాలా నీట్గా పెట్టారనమాట. అవి చూస్తుంటే అసలు నేను ప్రాపర్ ఓల్డ్ టైమ్స్లో ఉన్నానేమో అన్న ఒక ఫీల్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు అంటే మనం ఫోన్స్ ఉన్నాయి, టీవీస్, సిస్టమ్స్, బట్ ఒకప్పుడు ఇవన్నీ లేకపోయినా అందరూ ఎలా సరదాగా ఉండేవాళ్ళు, వాళ్ళు సమయం ఎలా గడిపేవాళ్ళు, ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ని అద్భుతంగా మ్యూజియంలో చూపించారు. పిల్లలకి డెఫినెట్గా ఒక మంచి నాలెడ్జ్ అండ్ అలాగే బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యాన్సెస్టర్స్ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఈసారి అరకు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ టైమే ట్రైబల్ మ్యూజియంకి కేటాయించండి. సో అందరికీ కూడా మంచి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మన పూర్వీకులు బాగా తెలుసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అండ్ దాట్స్ హౌ డే 2 అరకు ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అరౌండ్ 7కి పాడేరుకు బస్సు ఉండింది, అరకు టు పాడేరు. అది తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 4:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. సో 5:30 వరకు పైకి వెళ్ళాము, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. సో ఆ ట్రాన్సిషన్ టైం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్ రైజ్ వచ్చేసరికి అంతా కూడా అప్పుడప్పుడే వెళ్తురు వచ్చి అండ్ క్లౌడ్స్, చల్లటి గాలి. అన్ఫార్చునేట్లీ మేము ఏదైతే క్లౌడ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో అది ఆ రోజు రాలేదు. బట్ స్టిల్ డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్ చూసాక, అంటే ఆ వ్యూ అంతా చూసాక ఏం అనిపించలేదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ క్లైంబింగ్ ద హిల్. ఓవరాల్గా ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ అంత పైకి వెళ్ళాక కూడా మనం టీ ఫ్యాన్స్ కాబట్టి అక్కడ కూడా టీ తాగేసాను చక్కగా, ఒక కప్పు టీ అండ్ బిస్కెట్. దట్స్ హౌ మా వనజాగి ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గైస్. అండ్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.